ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం. సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న వైకుంఠ ధామాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. ప్రాణహిత, తుమ్మిడిహెట్టి, కుట్టి ప్రాజెక్టులను నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాజకీయ వామపక్ష ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు. కొమరంభీం జిల్లా తిర్యాని మండల చింతపల్లి గ్రామ శివారులో చెట్టుపై కూర్చున్న చిరుతపులి. గ్రామస్తులు అటవీ ప్రాంతంలో వెళ్లవద్దని అవగాహన కల్పించిన అటవీ శాఖ అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదీ తీరంలో నిర్మాణంలో ఉన్న మహాప్రస్థాన నిర్మాణాన్ని పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పర్యవేక్షించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శివరాత్రికి ఓపెన్ చేస్తున్నాం. శివుని ఆశ్రయం కాబట్టి 25 నాడు ఓపెన్ అని చెప్పాం. శివరాత్రి రేపటి నుంచి ప్రజల సంతోషం అవుతుంది. అంత కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రాణహితపై తుమ్మిడిహెట్టి వద్ద కుట్టి ప్రాజెక్టులను నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించాలని రాజకీయ వామపక్ష ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాల పట్టణ మైనార్టీ ఫంక్షన్ హాల్లో వామపక్ష ప్రజా సంఘాల ఐక్యవేదిక ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చుక్క సాగునీరు అందలేదని, ప్రతి సంవత్సరం ఈ 3 ప్రాజెక్టుల వలన ముంపునకు గురవుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాలు వ్యవసాయానికి నీటిని ఉపయోగించుకోలేకపోతున్నాయని వారు తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల
ఉమ్మడి ఆదిలాబాద్కు నీట మునగడం తప్ప ఒరిగింది ఏమీ లేదని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు న్యాయం జరగాలంటే ప్రాణహిత వద్ద తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, అలాగే కడెం ప్రాజెక్టుకు జంట జలాశయంగా గ్రావిటీ వద్ద మరో ప్రాజెక్టును నిర్మించి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సంఘాలైన సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, తెలంగాణ జలసాధన సమితి, తెలంగాణ జన సమితి, తెలుగుదేశం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం, తెలంగాణ బచావో, తెలంగాణ ప్రజా ఫండ్, ఐఆర్సిపి, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణమై పాలకులు మారుతూ ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఓట్లు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో ప్రాణహిత ప్రాజెక్టు ముందుకు వస్తూ ఉన్నది. దాని నిర్మాణం తప్పకుండా చేస్తామని చెప్పేటువంటి ప్రభుత్వాలు ఎన్నికల అనంతరం దాని మీద దృష్టిని కేంద్రీకరించడం లేదు. అట్లాగే ఆదిలాబాద్ వైపు ఉన్నటువంటి పెనుగంగ ప్రాజెక్టు కూడా ఇవాళ పూర్తి కానటువంటి పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సాగునీరు కానీ తాగునీరు కానీ అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ఈనాడు ఎర్రజెండా అట్లాగే ప్రజా సంఘాల ఐక్యతతోని మంచిర్యాల పట్టణంలో సదస్సును నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేటువంటి పద్ధతులలో ప్రజా ఉద్యమాలు జరగాల్సిందే. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయకపోతే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రజాస్వామ్యంలో ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 3 వైపులా పెన్గంగ, గోదావరి, ప్రాణహిత నదులు ఉన్నాయి. ఈ 3 నదుల సంగమం ఆదిలాబాద్ జిల్లా, కానీ నీటి వాటా అనేటువంటి తక్కువ ఉంది. గత 75 సంవత్సరాల కాలంలో అత్యంత వెనుకబడ్డ జిల్లాగా ఉంది. నీటి వనరులు ఉన్నా కూడా, శ్రీరామ్ సాగర్ వచ్చినా కూడా నీటి వాటా లేదు, ఎల్లంపల్లిలో నీటి వాటా లేదు సరిగ్గా. అదేవిధంగా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత మీద ప్రాజెక్టు కడతాం అనేది కట్టకపోవడం వల్ల, కాళేశ్వరం దగ్గర కట్టడం వల్ల అది కూడా ఇతర జిల్లాలో పోయింది తప్ప ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎక్కడ కూడా నీటిలో వాటా లేకుండా పోయింది. దానివల్లనే ఇవాళ వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ముంపు గురవుతుంది. బ్యాక్ వాటర్ వస్తుంది ఆ ప్రాజెక్టు వల్ల వ్యవసాయానికి ఉపయోగపడలేదు, కానీ బ్యాక్ వాటర్ వచ్చి పట్టాలని మునిగిపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా వర్షాలు లేనప్పుడు అనావృష్టితోటి నీళ్లు కూడా, తాగడానికి నీళ్లు కూడా దొరకనటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇది గత 40-50 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలక వర్గాల వైఫల్యం, ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యం. ఇప్పటికైనా మేము కోరేటువంటిది, ఈ జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలుగా మేమందరం కోరేటువంటిది, మీరు తక్షణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీరందించేటువంటి ప్రాణహిత ప్రాజెక్టును మీరు నిర్మాణం చేయండి తుమ్మిడిహెట్టి దగ్గర. అది వాళ్ళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మొత్తం కూడా నీరందించేటువంటి ప్రాజెక్టు. అదేవిధంగా ఇవాళ కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పైన కుట్టి ప్రాజెక్టు కట్టడం వల్ల అది హైడల్ విద్యుత్తుని మనం ఉత్పత్తి చేయొచ్చు. రెండోది కడెం ఆయకట్టుకు స్థిరీకరించవచ్చు. కనుక ఈ 2 ప్రాజెక్టులతో పాటు మనకు జిల్లాలో కొమరంభీం ప్రాజెక్టు కట్టింది, కానీ కాలువలు లేవు. అదేవిధంగా జగన్నాథపూర్ ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఇతర చిత్తగా నదులన్నీ కూడా అయితే చిన్న ఉన్నాయో వాటి మీద కూడా ఈనాటికి ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కనుక ప్రధానమైనటువంటి ప్రాణహిత ప్రాజెక్టు మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక, గతంలో రాజశేఖర రెడ్డి గారే ప్రారంభించారు కనుక, ఈ బడ్జెట్లో ఇప్పుడు జరగబోయేటువంటి బడ్జెట్లో తక్షణం నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను, ప్రధానంగా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టు, కుట్టి ప్రాజెక్టును 2ను పూర్తి చేయాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీలు ఐక్యంగా ఈ ప్రాజెక్టుల కోసం మేము ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీరు అందించాలని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ జిల్లా ప్రజల బావుగోలు చూడడంలో ఇప్పటిదాకా పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు, పాలక వర్గాలన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఎండబెట్టినాయని చెప్పి తుమ్మిడిహెట్టి కాడ ప్రాణహిత నదిపైన ప్రాజెక్టు కట్టాలి, కుట్టి ప్రాజెక్టు, అట్లనే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని చెప్పి వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. పాలకులు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. మీ నిర్లక్ష్యం మూలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్ని వనరులు ఉన్నా ఈరోజు అల్లున్నోట్ల శనిలాగా ఉన్నది. మీ మూలంగా ఈ జిల్లా ఎండిపోయింది. అందుకే రాబోయే కాలంలో ఈ జిల్లాలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి
ప్రాజెక్టులు సాధించుకోవడం కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. మీ ప్రభుత్వ పాలసీ, మీ పద్ధతి మార్చుకొని ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కొమరంభీం జిల్లా తిర్యాని మండలం చింతపల్లి గ్రామ శివారులో చిరుత పులి కలకలం. చెట్టుపై చిరుత వీడియో వైరల్. పాదముద్రలు సేకరించిన అటవీ శాఖ అధికారులు, గ్రామస్తులు అటవీ ప్రాంతంలో వెళ్లవద్దని అవగాహన కల్పించిన అటవీ శాఖ అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతుల బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విద్యార్థినులకు జిల్లా రవాణా శాఖ అధికారి 84 బ్లాంకెట్లతో పాటు 2 వేడి నీళ్లుగా మార్చే గీజర్లను అందజేయడం జరిగింది. ఈ రోజు జిల్లా కేంద్రం హమాలివాడలో గల బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్తో కలిసి జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్ హాస్టల్ వార్డెన్కు బ్లాంకెట్లను, గీజర్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శీతాకాలం కావడంతో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి వారికి తన వంతు సహాయంగా అందజేయడం జరిగిందని, ప్రభుత్వ మంజూరు లేని ఇతరత్ర ఎలాంటి అవసరాలు ఉన్నప్పటికీ తాను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ సిబ్బందితో పాటు హాస్టల్ వార్డెన్, బాలికలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం. బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీపంలో పెద్దపులి పాదముద్రలను గుర్తించిన ఫారెస్ట్ సిబ్బంది. గత 4 రోజులుగా బెల్లంపల్లి, కాశీపేట మండలంలో సంచరిస్తున్న పెద్దపులి భయాందోళనతో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఫారెస్ట్ అధికారులు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక కుప్పలను శనివారం సాయంత్రం 6 గంటలకు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెబ్బెన తహసీల్దార్ రామ్మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం రెబ్బెన మండలంలోని రాళ్లపేట రైల్వే స్టేషన్ సమీపంలో 75 ఇసుక అక్రమ నిల్వలు ఉన్నాయని వచ్చిన సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి వెళ్లి చూడగా 75 ఇసుక కుప్పలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ రెబ్బెన మండలంలోని రాళ్లపేట రైల్వే స్టేషన్ యొక్క సమీపంలో ముందస్తు సమాచారం మేరకు 2 ప్రదేశాలలో అనుమతి లేకుండా డంప్ చేసినటువంటి ఒక 75 ఇసుక కుప్పలని ఇక్కడ గుర్తించడం జరిగింది. వాటిని
ఎంఆర్ఓ గారు శ్రీ రామోహర గారి సమక్షంలో మేము సీజ్ చేయడం జరిగింది. తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇక ముందు ఎవరైనా ఇటువంటి చర్యలు చేపడితే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినతరమైన శిక్షలు వేలా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రెబ్బెన మండలంలోని రాళ్లపేట రైల్వే స్టేషన్ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు ఇక్కడ 50 కుప్పలు, మళ్ళీ వేరే దగ్గర వాగు దగ్గర ఒక 25 కుప్పలు, మొత్తం కలిపి ఒక 75 ఇసుక కుప్పలు అక్రమంగా వేరే వాళ్ళు ఇక్కడ తరలించి అక్రమ రవాణా చేసేటకు ఇక్కడ వాళ్ళు సిద్ధంగా ఉండేందుకు తెలిసి సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు ఎస్ఐ గారు, మేము మరియు రెవెన్యూ సిబ్బంది ఇక్కడికి వచ్చి మేము చూడగా ఇక్కడ ఈ కుప్పలు ఇక్కడ డంప్ చేసి ఉన్నాయి. సో వెంటనే మేము వీటిని పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అక్రమంగా ఈ ఇసుక కుప్పలు, డంపులు అక్రమ రవాణా గిట్ట చేస్తే వారి చట్ట ప్రకారంగా తప్పకుండా వారిపై ఇటు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ తప్పకుండా వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటాము. కావున వారికి మేము హెచ్చరించేది ఏమన్నట్టే ఎవరు కూడా ఇలాంటి అక్రమంగా ఇసుక డంపులు నిల్వ చేయవద్దని మేము కోరుతున్నాం. గతంలో కూడా మేము అక్రమంగా నిల్వ ఉంచిన వాటిపై సీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలో మేము వేలం వేయడం జరుగుతుంది. అక్రమార్కులు ఎవరైనా కానీ ఇలాంటి చర్యలు పాల్పడితే వారిపై మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో అటవీశాఖ ఆంక్షలతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బోజు పటేల్ కృతనిశ్చయంతో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఆదివారం నాడు వారు మీడియాతో మాట్లాడుతూ టైగర్ జోన్ నిబంధనలతో జన్నారం పరిసర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే బొజ్జు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అతి త్వరలోనే జన్నారం ప్రాంతం గుండా పగటిపూట భారీ వాహనాలు తిరిగే విధంగా రాత్రి వేళల్లో చెక్పోస్టుల వద్ద ప్రజా రవాణా వాహనాలను నిలిపివేయకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మునుపటిలా కళకళలాడుతూ ఉండేలా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని, ఫలితాలు తొందరలోనే వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల నుంచి జన్నారం మండలంలో కొన్ని వదంతులు జరుగుతున్నాయి. టైగర్ జోన్ చేయబట్టి ఈ కొన్ని వెహికల్లను మన స్థానికులకు కూడా కార్లు రానివ్వడం లేదు, వెహికల్ రానివ్వడం లేదని అది వదంతులు నమ్మొద్దని ప్రజలను కోరుతున్నాం మీ పత్రిక ద్వారా. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు వేడ్మ బొజ్జు గారు ఏదైతే సీఎం కమిటీ ఉందో ఆ కమిటీలో అతడు సీఎంతో మాట్లాడి చేసి స్థానికంలో ఉన్న వెహికలే కాదు స్థానిక వెహికల్కు అనుమతి ఇవ్వడం జరిగింది. అది కాకుండా స్థానికంగానే కాదు ఈ ప్రాంతంలో వెళ్ళే రహదారిలో వెంబడి వెళ్ళే అన్ని వెహికల్లకు, చిన్న వెహికల్కు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. దాన్ని కూడా అతి త్వరలోనే అన్ని వెహికల్లకు అనేది అనుమతి వస్తుంది. అదేవిధంగా భారీ వాహనాలకు జన్నారం ప్రాంతానికి బిజినెస్ పరంగా వచ్చే భారీ వాహనాలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అదే అతి త్వరలో 2-3 రోజులలో గజెట్ వస్తుంది. ఇది ప్రజలు గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఎవరో ఏదో చెప్పి ఉన్నాయి లేని చెప్పి ప్రజలను ఏదో మనం ఈ అడవి ప్రాంతాల్లో ఉన్నాం, మనం ఉనికి కోల్పోతున్నాం, మనదేదో నష్టపోతున్నామని కొందరు వదంతులు సృష్టిస్తారు. దాన్ని ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏమైతే ఈ మన శాసనసభ్యులు అతడు ఎమ్మెల్యే కాకముందు, కాంగ్రెస్ పార్టీలో రాకముందు విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడే టైగర్ జోన్ మీద అతడు కొట్లాడడం జరిగింది. ప్రజల హక్కుల కోసం, ప్రజల ఉనికిల కోసం పోరాడిన మొదటి వ్యక్తి. అదే వ్యక్తి ఈరోజు పాలక మండలిలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ అతనికి అన్ని సమస్యలు మనకన్నా ఈ టైగర్ జోన్ మీద, ఈ ప్రాంత వాసుల మీద, ఈ ఆదివాసీల మీద, అంటే ఎక్కువ ఆదివాసులే ఈ అడవి ప్రాంతాల్లో ఉన్నారు. అతనికి పూర్తి దాని మీద అతడు ఉద్యమంతో నాయకుడు అయిండు. కాబట్టి మనం ఎవరో చెప్పుకుంటే ఒరిగేది ఏం లేదు. అతనికి అన్నీ తెలుసు, అన్ని
సకల అన్ని అనుమతులు వస్తాయని మేము తెలియజేస్తున్నాం. మా స్థానిక ఎమ్మెల్యే గారు వెడవ మోజీ గారి ఆదేశం సారంగా మరియు ఆయన రాష్ట్ర కమిటీలో ఒక మెంబర్గా ఉన్నారు. మరియు ఈరోజు అటవీ శాఖ చెక్పోస్టుల దగ్గర కానీ రాత్రి పగలు ప్రజా రవాణా కానీ వాణిజ్య రవాణా గురించి ఆ విషయాలన్నీ గతంలో కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళారు. మరి ఏ సమస్యలున్నా ఆయన చేస్తాడు, ఈ ప్రాంత వాసుడు కాబట్టి ప్రతి సమస్య ఆయన తెలుసు కాబట్టి ఏ విషయాన్నైనా ఆయన చొరవ తీసుకొని పరిష్కారం చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న వైకుంఠ ధామాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. ప్రాణహిత, తుమ్మిడిహెట్టి, కుట్టి ప్రాజెక్టులను నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాజకీయ వామపక్ష ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు. కొమరంభీం జిల్లా తిర్యాని మండల చింతపల్లి గ్రామ శివారులో చెట్టుపై కూర్చున్న చిరుతపులి. గ్రామస్తులు అటవీ ప్రాంతంలో వెళ్లవద్దని అవగాహన కల్పించిన అటవీ శాఖ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.